దీపే నా ఇంటి వారసురాలు, నీ మనవరాల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప అయితే ఈ ఇంటి వారసురాలన్న విషయం ఎవరికీ తెలియకముందే ఇంటి ఆస్తిని మొత్తం కూడా నా పేరు మీద రాయించుకోవాలి. ఒకవేళ దీపే ఇంటి వారసురాలని తెలిసినా దానికి ఆస్తి దక్కనివ్వకూడదు, ఏం చెయ్యాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది జ్యోత్స్న దగ్గరికి వచ్చి, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు గ్రాని, ఎలాగైనా సరే మమ్మీ డాడీ పేరు మీద ఉన్న ఆస్తిని నా పేరు మీదకి రాయించుకోవాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటే ఈ ఇంటి వారసురాలికే ఆస్తి మొత్తం అని మీ తాత రాశాడు కదా వీలునామా, మళ్ళీ ప్రత్యేకంగా రాయించుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే, లేదు గ్రాని, ఈ ఇంటి వారసురాలు నేను కాదు, వేరే ఉంది కదా, తను ఎప్పటికైనా ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉంది, అందుకని మనమే ముందు జాగ్రత్త పడాలి. ముందు ఈ ఆస్తిని మొత్తం మన సొంతం చేసుకుంటే తరువాత ఇంటి వారసురాలు ఎవరని తెలిసినా కూడా ఈ ఆస్తిని మన దగ్గర నుంచి ఎవరూ లాక్కోలేరు. ఒకవేళ ఈ ఆస్తి మన పేరు మీద రాకుండానే నిజం తెలిసిపోయిందంటే మన ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే మనం మళ్ళీ నీ పాత జీవితానికి వెళ్ళాలి, నువ్వు పని మనిషిలాగే బ్రతకాలి అని జ్యోత్స్న అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది. అప్పుడే పారిజాతం, నువ్వు చెప్పింది కూడా నిజమే, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఇద్దరి దగ్గర నుంచి ఆస్తిని ఎలా రాయించుకోవాలి అని అంటూ ఉంటే ఈలోపు అక్కడికి సుమిత్ర అయితే వస్తుంది. సుమిత్ర రావడం చూసి జ్యోత్స్న అయితే, గ్రాని మమ్మీ వస్తుంది, నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను ఒక పక్క కూర్చొని దీప గురించి నీకు చెప్తుంటాను, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సుమిత్ర లోపలికి వచ్చే సమయానికి అప్పుడే ఇక, చూసావా గ్రాని, దీప నా గురించి ఎంత మాట ఉందో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే అలా ఆగిపోయి వింటూ ఉంటుంది వాళ్ళ మాటలు. అవునే, అసలు దానికి నోరెలా వచ్చిందంటావు నిన్నంత మాట అనడానికి అని అనడంతో అప్పుడే, ఏమో గ్రాని, అయినా తాతయ్యకి నాకు నా మీద నమ్మకం లేదు, తాతయ్యకి నమ్మకం లేదు కాబట్టి ముందు ఆస్తిని అమ్మా నాన్న పేరు మీద రాశారని మమ్మీ డాడీ తనంతరమే ఆస్తి నాకు దక్కుతుందని చెప్పి దీప హేళన చేస్తుంది. నీ మీద మీ తాతయ్యకి కానీ మీ అమ్మకి మీ నాన్నకి నమ్మకం లేదు, అందుకే కదా నీకు ఏ ఆస్తి కూడా రాయలేదు, వాళ్ళ తదనంతరమే నీకు ఆస్తి వచ్చేటట్టు రాయించారు. నువ్వంటే వాళ్ళకి ప్రేమ తప్ప నమ్మకం లేదు, నువ్వెలాంటి దానివో నాకు తెలీదా అని అంటూ నన్ను చిన్న చూపు చూస్తుంది. అసలు నేను తనకేం ద్రోహం చేశాను, తనే కదా నాకు ద్రోహం చేసింది, నేను కోరుకున్న వాణ్ణి తను తీసుకుపోయింది, మా అత్తని ఇంటికి దూరం చేసింది, మా బావని పనివాణ్ణి చేసింది, ఇప్పుడు అందరి మధ్య ఇప్పుడు గొడవ పెట్టాలని చూస్తుంది. అంటే ఆస్తి కోసం నేను ఇప్పుడు అమ్మా నాన్నతో గొడవ పెట్టుకోవాలా గ్రాని? లేదు, నేనెందుకు గొడవ పెట్టుకుంటాను, వాళ్ళకి నా మీద నమ్మకం లేకపోవచ్చు, నా పేరు మీద ఆస్తి రాయకపోయినా పర్వాలేదు, నా కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను తప్ప ఇక నాకు మాత్రం ఆస్తుల మీద ఎటువంటి ఆశ లేదు గ్రాని. ఎవరి పేరు మీదన్నా వాళ్ళు రాసుకొని నా మీద నమ్మకం లేకపోయి నాకేమీ పర్వాలేదు అని అంటూ ఉంటే, లేదే సుమిత్ర, దశరథకి నువ్వు గారాల కూతురివి, అలాంటిది నిన్ను కాదని వాళ్ళెవరు ఆస్తి ఎవరికి రాస్తారు చెప్పు, నీకే కదా ఆస్తి అంతా, ఆ విషయం ఆ దీపకి తెలియడం లేదంతే అని పారిజాతం అంటూ ఉంటే, నువ్వు చెప్పింది నిజమే గ్రాని, కానీ నేనంటే ఎంతో ఇష్టమని వాళ్ళు చెప్తున్నారు, కానీ ఆస్తి విషయంలో తాతయ్య ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు. నేను మా అమ్మ నాన్నని ఆస్తి కోసం ఏదైనా చేస్తానన్నా, లేకపోతే ఆస్తి తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానన్నా, ఇంటి వారసురాలైనా నా పేరు మీద రాయకుండా మమ్మీ డాడీ పేరు మీద రాశారంటే అంటే నా మీద నమ్మకం లేకపోవడమే కదా, వాళ్ళు చూపించే ప్రేమని నేను వాళ్ళ మీద చూపించనని వాళ్ళు అనుకుంటున్నారేమో అని అంటూ పారిజాతంతో అంటూ ఉంటుంది.
జ్యోత్స్న అయితే అప్పుడే సుమిత్ర ఆ మాట విని అక్కడి నుంచి లోపలికి వస్తుంది. ఏంటి జ్యోత్స్న, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావో, అసలు నీలోని నువ్వు ఎందుకు అలా నలిగిపోతున్నావో? అలాంటిదేమీ లేదమ్మా, రేపే లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తం నీ పేరు మీద వచ్చేలా రాయిస్తాను చూడు అంటూ ఉంటే, వద్దు మమ్మీ, నేను ఇదంతా కావాలనేమీ చేయడం లేదు, నువ్వేమీ అలా అనుకోవద్దు, ఏదో నా మనసులో ఉన్న బాధని అంటే గ్రాని అలా మాట్లాడుతుంది కదా, ఆ దీప అన్న మాటలు చెప్తున్నానంతే అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది, దీప లాంటి దానికి అనుమానం వచ్చిందంటే చాలామందికి కూడా అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అందుకే రేపే లాయర్ని పిలిపిస్తాను అని సుమిత్ర బయటికి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. మొత్తానికి మన ప్లాన్ సక్సెస్ అయింది గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును జ్యోత్స్న, నువ్వు అనుకున్నట్టే ప్లాను సక్సెస్ అయింది. రేపు మొత్తం ఆస్తి అంతా కూడా నీ పేరు మీదకి వచ్చేస్తుంది, ఇక నీకు తిరుగుండదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే జ్యోత్స్న అయితే చాలా ఆనందంగా ఉంటుంది. బావా, ఈ ఆస్తి మొత్తం నీ భార్యదే అని నువ్వు అనుకుంటున్నావో? ఒకవేళ దీప ఇంటి వారసురాలైతే దీప బతుకు ఎప్పుడు పేదింటి బతుకుగానే ఉంటుంది. ఈరోజు ఈ ఆస్తి మొత్తానికి కూడా నేనే మహారాణిని అవ్వబోతున్నాను. ఇంకొక అరగంటలో మీకు దిమ్మ తిరిగే షాకు అయితే తగలబోతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక లాయర్ అయితే వస్తాడు ఒక అరగంటలో. ఇక లాయర్ రావడంతో, ఏంటి లాయర్ గారు, నేనేమి మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పలేదే, మరి మీరొచ్చారేంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇంకా ఆ మాటకి లాయర్ అయితే అంటూ ఉంటాడు, మీరు ఫోన్ చేయలేదండి, కానీ మీ కోడలు గారు ఫోన్ చేశారు, ఏదో వీలునామా రాయాలని అని అంటూ ఉంటాడు లాయర్ అయితే. ఆవిడ ఏమి రాయాలో కూడా చెప్పారు, మీరు సంతకం పెడితే చాలు, అలాగే దశరథ్ గారు సుమిత్ర గారు సంతకం పెడితే చాలు అని అంటూ ఉంటే, ఏంటి సుమిత్ర, నాకు కూడా చెప్పకుండా లాయర్కి ఫోన్ చేయడం ఏంటి అని దశరథ అడుగుతూ ఉంటే, అవునండి, కొంతమందికి మనమేంటో తెలియడం లేదు, మన కూతురు విలువ తెలియడం లేదు, అలాంటి కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి కళ్ళు తెరిపించాలని ఇప్పుడు నేను లాయర్ గారిని పిలిపించాను, నేను చెప్పింది చదవండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. శివనారాయణ ఇంటి వారసురాలైన జ్యోత్స్నకి ఆస్తి మొత్తం రాస్తున్నామని మనస్ఫూర్తిగా సుమిత్ర దశరథులు ఇద్దరూ కూడా ఒప్పుకుంటున్నట్టు వీలునామా రాయించారు సుమిత్ర గారు అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఈ షాకుకి మీరందరూ కూడా ఎలా అయిపోతారో నాకు తెలుసు బావా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అదేంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు సుమిత్ర, నాకు ఒక్క మాట అయినా నువ్వు చెప్పాలి కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక లేదండి, నేను అనుకున్నది అనుకున్నట్టే చేస్తాను, మావయ్య గారు సంతకం పెట్టండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక శివనారాయణ, ఏంటి దీప, సంతకం పెట్టమంటావా అని దీపని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అదేంటండి, తనని అడుగుతున్నారేంటి, మీ మనవరాల్ని మీ ఇంటి ఆస్తికి వారసురాల్ని చేయమంటే ఆ వంట మనిషిని అడుగుతారేంటి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే పారిజాతం చంప పగలగొట్టి, ఎవరు వంట మనిషి, నువ్వు నీ మనవరాలు ఈ ఇంటి పని మనుషులు, నా మనవరాలు ఎందుకు వంట మనిషి అవుతుంది అంటూ శివనారాయణ అయితే ఒక్కసారే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. అప్పుడే అది విని, మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఈ వంట మనిషి దీప మన ఇంటి వారసురాలేంటి అని సుమిత్ర అనడంతో, అవును సుమిత్ర, దశరథ సుమిత్ర, మీ అందరికీ చెప్తున్నాను వినండి, ఈ పారిజాతం స్వార్థంతో ఆలోచించి దీపని జ్యోత్స్నని చిన్నప్పుడే మార్చేసింది. దీపని చంపమని సైదులకి ఇచ్చింది. తన కొడుకుకు పుట్టిన అంటే దాసుకు పుట్టిన కూతుర్ని తీసుకువచ్చి నీ కూతుర్ని చేసింది. ఇన్ని రోజులు మన ఇంటి వారసురాలుగా పెరిగిన జ్యోత్స్న దాసు కన్న కూతురు అని అంటూ నిజాన్ని శివనారాయణ బయట పెడతాడు. అది విని జ్యోత్స్న పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక సుమిత్ర దశరథ, ఏంటి నాన్న నువ్వు చెప్పేది, అవునరా, కార్తీక్ దీప ఇన్ని రోజులు మన ఇంట్లో పని వాళ్ళుగా ఉన్నారు. ఒకరోజు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటేనే నాకు అర్థమైంది. తర్వాత దాసుని నిలదీస్తే మొత్తం నిజాలన్నీ బయట పెట్టాడు. ఎప్పటికైనా వీళ్ళిద్దరూ బయటపడతారేమో చూస్తూ ఉన్నాను,
కానీ ఆస్తి కోసం ఈ మనవరాలు ఈ నానమ్మ ఆడిన నాటకం సుమిత్రని బుట్టలో పడేసుకొని ఆస్తిని కొట్టేయాలని చూశారు వీళ్ళు. అందుకని ఇప్పుడు నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చింది. నేను తాళి కట్టిన పాపానికి నా ఇంటి వారసురాల్ని అనాథని చేసావు కదే అని పారిజాతాన్ని చంప పగలగొట్టి నీ మనవరాల్ని తీసుకొని తక్షణమే నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని అంటూ శివన్నారాయణ అయితే షాకిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి.